డియర్ స్టూడెంట్స్, చూడండి ఒక్కసారి. లాస్ట్ టైము 3 క్వశ్చన్స్ చూసాము 2023 నుంచి. ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్, ఇంజనీరింగ్ సర్వీసు. ఈఎస్ అంటాం. నార్మల్గా మనం ఇంజనీర్స్ ఏమంటే ఐఈఎస్ అంటాం, కానీ ఐఈఎస్ అనేది కరెక్ట్, నాట్ ద కరెక్ట్ స్పెల్. ఈఎస్ అంటాం, ఇంజనీరింగ్ సర్వీస్. ఐఈఎస్ అంటే ఇండియన్ ఎకనామిక్ సర్వీస్ ఏదో ఉంది. ఓకే, ఇప్పుడు ఈ 3 చూసాము. ఇంకో లెక్క చూసి ఇది చూద్దాం. ఇది ఈజీనే, అది పెద్ద జోయల్గా ఉంటుంది. ఏదైనా అంతే, అలాగే ఉన్నాయి. ఇక్కడ చూడండి, ప్రిలిమినరీ కదా, అంత ఈజీగా ఉంటాయి. ఈ 5th క్వశ్చన్ చూడండి ఒక్కసారి. ఈ క్వశ్చన్లోని ఈజీగానంటే ఇది కూడా ఇంత ఈజీ కదా అని అనుకుంటాం, కానీ ఆఫ్ కోర్స్ మనం ఫీల్ అయ్యేదాన్ని బట్టి ఉంటుంది. ఇక్కడ దీన్ని మొత్తం ఒకసారి చూసుకోవాలి. ఎప్పుడైతే చూసామో ఒక అటెన్షన్ వస్తుంది మైండ్. మనం చూడగానే వీ అబ్జర్వ్ దట్ దెర్ ఆర్ టూ సోర్సెస్. వన్ ఈజ్ దిస్ వన్ అండ్ ద అదర్ ఈజ్ దిస్ వన్. అయితే ఈ ఇండికేషన్ ఏంటంటే ఇది ఇండిపెండెంట్ సోర్స్. ఇది ఉందా డైమండ్ రకం, ఇది డిపెండెంట్ సోర్స్. డిపెండెంట్ సోర్స్ని ఎప్పుడు ఇలాగే చూపిస్తాం. డిపెండెంట్ అండ్ ఆల్సో డిపెండెంట్ సోర్స్లో 2 రకాలు ఉంటాయి. డిపెండెంట్ చూసుకోండి స్పెల్లింగ్. సోర్సెస్లో 2 టైప్స్ ఏంటంటే వోల్టేజ్ సోర్స్, సెకండ్ ఈజ్ కరెంట్ సోర్స్. ఈ వోల్టేజ్ సోర్స్ కూడా వోల్టేజ్ డిపెండెంట్ వోల్టేజ్ సోర్స్, కరెక్ట్ రాసుకోండి, కరెంట్ డిపెండెంట్ వోల్టేజ్ సోర్స్. వోల్టేజ్ సోర్సుల రకాలు ఏంటంటే వోల్టేజ్ డిపెండెంట్ వోల్టేజ్ సోర్స్, కరెంట్ డిపెండెంట్ వోల్టేజ్ సోర్స్. ఇలాగే కరెంట్ సోర్స్లో కరెంట్ డిపెండెంట్ కరెంట్ సోర్స్, వోల్టేజ్ డిపెండెంట్ కరెంట్ సోర్స్. దీన్ని ఇలా మీరు ఏదైతే అనుకోండి. మ్యాథమెటిక్స్ బాగా వచ్చు కదా మీకు, సింబల్స్, జామెట్రీలో. సో ఇక్కడ దీని పొజిషన్ ఏంటంటే ఇది వేరే దాని మీద డిపెండ్ అయి ఉంది. ఇది దేని మీద, వి అంటే వోల్టేజ్ వేరే దగ్గర లేదు. చూసుకోండి ఎలా అంటే ఇక్కడ ఐ ఉంది కదా, ఈ అంటే 9I ఈజ్ దిస్ సోర్స్. 9I, దిస్ ఈజ్ కరెంట్ డిపెండెంట్ కరెంట్ సోర్స్. ఈ సోర్సు ఇక్కడ కరెంట్ వేరీ అయితే ఇది వేరీ అవుద్ది. ఎందుకంటే సపోజ్ నువ్వు ఇక్కడ లోడ్ కదా, నువ్వు ఏదైనా తగిలించవచ్చు. తగిలించినప్పుడు ఏమవుతుంది, అన్ని పారామీటర్స్ మారిపోతాయి. సో ఎప్పుడైతే ఈ పారామీటర్ మారిందో, ఎందుకంటే దట్ డిపెండ్స్ ఆన్ దిస్ వోల్టేజ్, దిస్ రెసిస్టెన్స్ కదా, ఇది మారిందో 9I ఆల్సో వేరీ, కాబట్టి ఇది మారిపోతుంటుంది అనమాట. ఇది దేని మీద డిపెండ్ అయ్యలేదు, అందుకనే ఇండిపెండెంట్ సోర్స్ అన్నాం. డిపెండెంట్ సోర్స్లో ఇది కరెంట్ డిపెండెంట్ కరెంట్ సోర్స్. సో వాడు అడిగిన క్వశ్చన్ ఏంటి, థెవెనిన్ ఈక్వివలెంట్ రెసిస్టెన్స్ కనుక్కోమన్నాడు. థెవెనిన్ ఈక్వివలెంట్ రెసిస్టెన్స్ కనుక్కోమన్నాడు. ఇక్కడ చూడండి, ఇది ఒక్కటి చెప్పాలి. నార్టన్ ఈక్వివలెంట్ రెసిస్టెన్స్ కనుక్కోమన్నా, థెవెనిన్ ఈక్వివలెంట్ కరెంట్ రెసిస్టెన్స్ కనుక్కోమన్నా అన్నీ ఒకటే. సాధారణంగా ఒక నెట్వర్క్లా ఇచ్చాడు. ఇది నెట్వర్క్. ఈ బయటికి 2 టెర్మినల్స్ వచ్చినాయి. ఇది వి ఓపెన్. అంటే ఈ నెట్వర్క్కి ఈ సర్క్యూట్, ఈ టెర్మినల్స్ బయటికి తీసుకొచ్చి ఏమీ తగిలించకుండా ఇక్కడ ఎంత వోల్టేజ్ ఉందంటే వి ఓపెన్ చేసి కనుక్కున్నాం కాబట్టి ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్ అంటాం. అలాగే ఇదే టెర్మినల్స్, ఇది ఏ అను, ఇది బి అను, కరెంట్ వచ్చింది కదా, ఇక్కడ షార్ట్ చేసాం, ఐఎస్సి అంటాం.
షార్ట్ సర్క్యూట్ కరెంట్. సో వాట్ ఈజ్ ద నెట్ ఇంపిడెన్స్ బిట్వీన్ దీస్ టూ టెర్మినల్స్ అంటే, నువ్వు సింపుల్గా ఇది ఎంత పెద్ద నెట్వర్క్ ఉన్నా ఇందులో సోర్స్ ఉండాలి, అదే కరెంట్ సోర్స్ కానీ వోల్టేజ్ సోర్స్ కానీ ఉండాలి, మిగతా రెసిస్టెన్స్ అన్ని ఎలిమెంట్స్ ఉండాలి, రెసిస్టెన్షియల్ ఎలిమెంట్లు ఉండాలి. ఇక్కడ మల్టీమీటర్ పట్టుకొని వోల్టేజ్ అంతా చెక్ చేసుకుంటావు, అలాగే ఇక్కడ యామీటర్ పెట్టి షార్ట్ చేసి ఎంత కరెంట్ వచ్చిందో చూసుకుంటావు. దెన్ ద ఓపెన్ ఆర్ ద రెసిస్టెన్స్ అక్రాస్ దీస్ టూ టెర్మినల్స్, ద నెట్ FR effective resistance of this network across A and B terminals is VOC by ISC. అంతే, అలా కనుక్కుంటావు. ఓకే, ఇప్పుడు నీకు ఇక్కడికి వచ్చేసరికి ఇంత సోది చెప్పక్కర్లేదు, డైరెక్ట్ చెప్పేయచ్చు. కానీ ఇది ఒకసారి మీకు చెప్తే అలర్ట్ అవుతారని. ఇది ప్లస్ మైనస్ 10 volts. ఒక్కసారి చూస్తే సర్క్యూట్ అలా డ్రా చేసి అలా 10 ampere, సారీ 9i, ఇది I, ఇది 2000 ohms, ఇది 200 ohms I1, అంతే కదా, ఇంకేం లేదు. ఇది ఏపీకి అక్రాస్గా ఆర్టీహెచ్ కనుక్కోమన్నాడు, థెవెనిన్ ఈక్వివలెంట్ రెసిస్టెన్స్ కనుక్కోమన్నాడు. అయితే మీకు ఒక బ్లైండ్, అంటే థెవెనిన్ బ్లైండ్ కాదు, థెవెనిన్ ఈక్వివలెంట్ సర్క్యూట్లో నువ్వు డ్రా చేసినప్పుడు అకార్డింగ్ టు ద థెవెనిన్, ఫర్ ఫైండింగ్ you must, if you want to find the resistance, Thevenin equivalent resistance, first remove all the sources, then find the resistance across the terminals what he asked. అది ఇప్పుడు. అయితే ఇక్కడ నువ్వు చూడాల్సింది ఏంటంటే, ఇది సోర్సే రిమూవ్ చేయమన్నాం కదా. రిమూవ్ చేయమన్నాం అంటే ఒక బ్లైండ్ మెథడాలజీ ఏంటంటే, వోల్టేజ్ సోర్స్ ఉంటే షార్ట్ చేసేస్తాం. ఓకే, అయిపోయింది. మరి కరెంట్ సోర్స్ ఉంటే ఓపెన్ చేస్తాం. మరి ఇది కరెంట్ సోర్స్ కదా, ఓపెన్ చేద్దామా? ఓపెన్ చేయడానికి అవ్వదు, ఓపెన్ చేయకూడదు. డిపెండెంట్ సోర్స్ని ఎప్పుడు నువ్వు ఓపెన్ చేస్తే కుదరదు. ఓకేనా? సో చేయకుండా మరి ఎలా కనుక్కుంటావు? దీనికి ఒకటే మెథడ్ ఫాలో అవుతాము. అదేంటంటే, ఎయిదర్ యూ కెన్ అప్లై 1 ampere ఆఫ్ కరెంట్ సోర్స్ ఆర్ 1 volt of battery, 1 volt of voltage source. So this is I1 he had given, this is I. ఇప్పుడు నువ్వు ఇదైనా పట్టుకోవచ్చు. అయితే మరి నీ ఆర్టీహెచ్ కదా అడిగాడు, నువ్వేం చేస్తావు దీంతో అంటే అదే చేస్తాం. డిపెండెంట్ సోర్స్ ఉంటే మాత్రం ఇలాగే ఇది కానీ నువ్వు వేసుకోవాలి. చూసుకోండి, ఇలా కానీ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత నాకు ఐ వాంట్ ఆర్ అక్రాస్ దిస్ టెర్మినల్స్. సో నౌ ఐ ఫైండ్ దిస్ ఆర్ బై ఫైండింగ్ ద కరెంట్ in this terminal and voltage across this, and this voltage by this current I get this R. That's it. నాకు చెప్పాను కదా, అదే ఇంకోటి ఇదిలాగా. అంటే ఏదైనా సపోజ్ ఇది నెట్వర్క్ ఉంది, ఇది వోల్టేజ్ V ఇస్తే I వెళ్తుంది. వాట్ ఈజ్ ద ఇంటర్నల్ రెసిస్టెన్స్ అంటే V by I అంతే. వాట్ ఈజ్ ద టోటల్ ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ అక్రాస్ దిస్ టెర్మినల్స్ అంటే, వాట్ ఈస్ ద టోటల్ రెసిస్టెన్స్ ఆఫ్ దిస్ నెట్వర్క్ అక్రాస్ దిస్ టెర్మినల్స్ అంటే, సింపుల్గా ఒక వోల్టేజ్ ఎంతో కొంత నీకు తెలిసిన వోల్టేజ్ ఎంత కరెంట్ వెళ్తుందో చూసుకో. సో V by I ఈజ్ ద రెసిస్టెన్స్ ఆఫ్ దిస్ నెట్వర్క్.
అంతే. ఇదొక్కటి ఉంటే అయిపోయినట్టే. అదే వెళ్దాం ఇప్పుడు ఇక్కడ చూడండి. ఇందులో కరెంట్ నేను కనుక్కోవాలి. I2 అనం, ఎందుకంటే ఇక్కడ I ఉంది, ఇక్కడ I1 ఇచ్చాడు, వాడే I ఇచ్చాడు, ఇక్కడ I1 ఇచ్చాడు, కాబట్టి ఇది I2 వేస్తాం. అంటే నీకు నౌ ద రిక్వైర్డ్ RTH ఈస్ I2 by VAB, దట్ ఈస్ I2 by నో సారీ ఏంటిది ఇలాగే వచ్చేసిందని ఆనందంతో తప్పులేసేస్తాం. VAB by I2, దట్ ఈస్ 1 by I2 ఈజ్ ద RTH. ఎందుకంటే VAB ఈజ్ హౌ మచ్ 1 volt. ఈజీ కదా. అంటే నువ్వు ఇక్కడ I2 కనుక్కుంటే చాలు. I2 కూడా ఎలా కనుక్కోగలవు? ఇక్కడ చూడండి అమ్మా, ఇదంతా ఒకటే టెర్మినల్, ఇదంతా ఒకటే టెర్మినల్, కాబట్టి ఇది 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 ప్యారలల్ ఉంది, ఇది 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 ప్యారలల్ ఉంది. సో ఇక్కడ వోల్టేజ్ ఎంతరా అంటే, ఇక్కడ వోల్టేజ్ అని కనిపిస్తుంది ఏంటి, ఇది కావాలంటే 200/I1 అంటాం, బట్ క్లియర్ కట్టలేదు. ఇది కరెంట్ సోర్స్, బట్ దిస్ ఈజ్ 1 volt. ఇక్కడ వోల్టేజ్ ఎంత అంటే ఇక్కడ కాదు, 1 volt, బికాస్ ఆల్ ఆర్ ఇన్ ప్యారలల్. సో ఇది పాజిటివ్ నెగిటివ్, కానీ దీనివల్ల వచ్చే కరెంట్ ఏంటి, ఇక్కడ పాజిటివ్ నెగిటివ్. ఓకే, ఇదంతా 2000 ohms. సో ఇక్కడ వోల్టేజ్ ఎంత రా బాబు అంటే 2000I ఈజ్ ద వోల్టేజ్ డ్రాప్ అక్రాస్ దిస్. ఇక్కడ ఈ వోల్టేజ్ ఈక్వల్, ఎందుకంటే అదే కదా ఈక్వల్ కాబట్టి. కానీ సైన్ చూసుకోవాలి. చూడండి, ఈ వోల్టేజ్ ఇక్కడ ప్లస్ ఉంది, మైనస్ ఉంది. ఇది ప్యారలల్గా రాసాం అనుకో, సపోజ్ దీన్ని ప్యారలల్గా రాస్తే ఏమవుతుంది, ఇది 1 volt, కరెంట్ ఇలాగ వెళ్తుంది I ఆంపియరు, ఇది 2000 ohms. సో ఇది ప్లస్ మైనస్, అంటే ఇన్ అయ్యే దగ్గర ప్లస్, అవుట్ అయ్యే దగ్గర మైనస్ కదా వేస్తాము. సో ఇదేమో 1 volt, ఇది ప్లస్ మైనస్. చూసుకున్నారా, మనం ఇచ్చే వోల్టేజ్ ఏమో ఇది ప్లస్ మైనస్, బట్ వచ్చిందేమో ప్లస్ మైనస్ రివర్స్లో ఉంది. కాబట్టి 2000I ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1 volt. సో I ఈజ్ ఈక్వల్ టు 1/2000 ఇలా పెట్టుకోండి I. ఓకేనా. ఇప్పుడు ఇదంతా కామన్ నోడ్, దీనికి, కాబట్టి ద కరెంట్ ఇన్ టు ద నోడ్ అండ్ ఈజ్ ఈక్వల్ టు ద కరెంట్ అవే ఫ్రమ్ ద నోడ్. సో ఇదంతా ఒకటే నోడ్ అనుకుంటే, ఈ నోడ్ వైపు ఏది వస్తుంది, ఇది వస్తుంది, అంటే I వస్తుంది. మళ్ళీ ఏమొస్తుంది చూసుకోవాలి, ప్లస్ 9I వస్తుంది, ప్లస్ I2 వస్తుంది. ఏది వెళ్తుంది, I1 వెళ్తుంది. ఓకే కదా. బట్ వాట్ ఈజ్ I, ఇక్కడ ఎంత అవుతుంది, ఇది 10I అవుతుంది, ప్లస్ I2 ఈక్వల్ టు I1. అగైన్ వాట్ ఈజ్ I1 అంటే ఇది, దానికి అక్రాస్ వోల్టేజ్ 1 volt. సో ప్లస్ మైనస్ పైనుంచి కిందకే వస్తుంది, కాబట్టి అంటే చాలా 1 minute చేయొచ్చు. 200I1 ఈక్వల్ టు 1, అంటే I1 ఈక్వల్ టు 1/200. I1 1/200 అయింది, నీకు I వచ్చింది. నీకు ఫైనల్గా I2 ఒక్కటే కనుక్కోవాలి, అదే కదా. I2 అంటే 1/I2 ఈజ్ RTH. ఇందులో వేస్తే 10I అంటే 10 ఇంటూ మైనస్ 1/2000 ప్లస్ I2 ఈక్వల్ టు 1/200. సో I2 ఈక్వల్ టు ఇది పోయింది, I2 ఈజ్ ఈక్వల్ టు దీని అర్థం 10 పంపిస్తే 1/200 ప్లస్ 1/200, దట్ ఈక్వల్ టు 2/200, దట్ ఈస్ 1/100. I2 ఈజ్ 1/100. Now what is RTH? 1/I2. I2 ఈజ్ 1/100 వచ్చింది, 1/I2 ఈజ్ 100 వస్తుంది. దట్స్ ఇట్. సో ఈజీనా, వెరీ ఈజీగా ఉంది కదా. అంటే కాకపోతే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం ఇంత టైం పట్టింది, కానీ బట్ వెరీ జస్ట్ 1 word ఆన్సర్ అంతే.
కళ్ళ ముందు ఇలా ఇలా షార్ట్ చేస్తాం చూడండి ఎంత ఈజీ. ఇదంతా మళ్ళీ ప్రత్యేకంగా వేసుకోవద్దు. ఇది షార్ట్ చేస్తాము, ఇక్కడ 1 వోల్ట్ ఇస్తాము. నేను 1 వోల్ట్ ఇచ్చాను, మీరు 1 ఆంపియర్ ఇవ్వండి, ఎలాగైనా పర్లేదు. 1 వోల్ట్ ఇచ్చాను, ఇది I2 అనుకున్నాను. ఇంతసేపు కూడా మీకు టైం ఇవ్వకూడదు. ఇక్కడ కరెంట్ తెలిసిపోద్ది దీనివల్ల, ఇందులో కరెంట్ తెలిసిపోద్ది దీనివల్ల. సో ఈ కరెంట్ తెలిసిపోయింది కాబట్టి ఈ కరెంటు క్యాలిక్యులేట్ చేస్తారు. సో I2 ఈక్వల్ టు ఇవన్నీ I2 వైపు వస్తున్నాయి, ఇదేమో ఒకటే బయటికి వెళ్తుంది కాబట్టి ఈ 3 కలిపితే ఇది ఈక్వల్ కాబట్టి ఇది 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 ఈ 3 కలిపితే ఇది కాబట్టి సో I2 ఈక్వల్ టు ఇది మైనస్ ఇది చేస్తారు, అయిపోయి. అంటే కళ్ళతో చూసి చెప్పచ్చు, బట్ కొంచెం ఎలాబరేటెడ్గా ఎందుకు చెప్పానంటే ఈరోజుతో ఒక్కరోజే కాదు కదా, కంటిన్యూస్గా మీరు ఇంకోటి యాడ్ చేయి. ఇక్కడ ఈ లెక్క చూడండి. an experimental circuit shown in the figure below has the variable resistance RL. ఇది RL అట వేరియబుల్ అవుతుందట, which is adjusted to a value of load resistance as 10 ohms. కన్ఫ్యూజ్ అవుద్దు, 10 ohms దగ్గర అడ్జస్ట్ చేసాడు, ఇంక కదలట్లేదు. వాట్ ఈస్ ద మ్యాక్సిమం లోడ్ పవర్ అన్నాడు. ఇక్కడ అడ్జస్ట్ చేసిన తర్వాత మ్యాక్సిమం పవర్ ఏముంది, వాట్ ఈస్ ద లోడ్ పవర్ అనొచ్చు. మ్యాక్సిమం లోడ్ అనుకోండి, మ్యాక్సిమం మినిమం అనేసరికి ఇది ఈజ్ ఈక్వల్ టు ఇది వేస్తాము. సో అక్కడ ఇందులో ఏ ఆన్సర్ ఉండదు, 8.11 వస్తుంది చూసుకోండి కావాలంటే. సో ఇది ఏం చేశాడు, 10 ohmsకి అడ్జస్ట్ చేశాడు కాబట్టి I is 10 by total resistance 40, 1/4. Power load of the power is I square R. I square అంటే 1/16 ఇంటూ R అంటే 10. ఓకే, ఎంత వస్తుంది అంత నాకు తెలిసి ఇది వస్తుంది, చూసుకోండి. వెరీ ఈజీ కదా, ఎందుకంటే 16 కదా ఇది, 16 అంటే 10/16. ఓకే, ఇక్కడికి వచ్చేసరికి చూడండి ఒకసారి, ఇది క్యాలిక్యులేటర్ పట్టుకొని టక క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఏం లేదు, ఏ స్మాల్ రీజన్ ఆఫ్ అన్ ఇంప్యూర్ సిలికాన్ క్రిస్టల్ విత్ డైమెన్షన్స్ హ్యాస్ ఓన్లీ అయాన్స్ present with the volume of ఇంత. The rest of the crystal volume contains equal density of electrons and positive ions. అది ది నెట్ ఛార్జ్ ఆఫ్ ద క్రిస్టల్. కన్ఫ్యూజ్ అవద్దే, ఇంకా పెద్ద క్రిస్టల్ ఉంది, అందులో చిన్న ముక్క తీసుకొచ్చి పెట్టాడు, అదే ఇది. రిమైనింగ్ దాంట్లో హోల్స్ ఎన్ని ఉన్నాయో ఎలక్ట్రాన్లు అన్నీ ఉన్నాయి. సో రెండు కలిపి న్యూట్రలైజ్ అయిపోతాయి. ఈ ఛార్జ్ ఎంత వేసావో ఈ రీజియన్ అంతా కూడా అదే ఛార్జ్ ఆక్యుపై చేసుకుంటుంది, అంతే ఛార్జ్ ఉన్నట్టు లెక్క. ఓకే, సో ఈ ఛార్జ్ కనుక్కుంటే సరిపోద్ది నీకు. ఆ ఛార్జ్కి కూడా ఎందులో ఇచ్చాడు చూడండి, ఇంత మరీ ఫండమెంటల్. ఇప్పుడు డెన్సిటీ, వాల్యూమ్ డెన్సిటీ ఎంత ఉందిరా బాబు అంటే 1 మీటర్ క్యూబ్కి ఎంత ఉంది. మరి ఎన్ని మీటర్ క్యూబ్లు నువ్వు వేసింది, ఇది. సో ఇది ఇంటూ ఇది, దట్ ఈస్ ద డెన్సిటీ ఇంటూ ఛార్జ్ ఆఫ్ అన్ ఎలక్ట్రాన్. ఎంత ఎలక్ట్రాన్స్ డెన్సిటీ ఉందంటే ఇది ఇంటూ వాల్యూమ్ ఆఫ్ దట్ పర్టికులర్ పీస్ ఇంటూ ఛార్జ్ ఆఫ్ అన్ ఎలక్ట్రాన్, దట్ యు విల్ గెట్ ఇట్. చూడండి కావాలంటే ఏది, దీని వాల్యూమ్ ఎంత అవుతుంది, 1.25 ఇంటూ 10⁻⁻6 -3 మైనస్ అంటే -12. నెక్స్ట్ ఛార్జ్ 1.6 ఇంటూ 10⁻⁻19. వాల్యూమ్ డెన్సిటీ డి 10⁻25 per meter cube. సో ఈ వాల్యూమ్ మీటర్ క్యూబ్లో ఉందో అది చూసుకోవాలి, రెండు కట్ అయిపోతాయి. సో టోటల్గా అయితే ఛార్జ్ మిగులుతుంది అంటే 1.25 ఇంటూ 10⁻12 ఇంటూ 1.6 ఇంటూ 10⁻19 ఇంటూ 10⁻25. అసలు రావట్లే, ఇంజనీరింగే పెద్ద ఇంజనీరింగ్ లేదు ఇందులో. ఇవన్నీ చేస్తే ఏమవుతుంది, 25, 12, 19 యాడ్ చేస్తే 31 -31, సో 6 అవుతుంది, 10⁻⁻6 వస్తుంది. 1.25 1.6 మల్టిప్లై చేస్తే 2 వస్తుంది. సో దిస్ ఇస్ ద ఆన్సర్. అంతే, వెరీ ఈజీ కదా. ఈ 3 ప్రీవియస్ వీడియోలో చూస్తాం. ఓకే, వెరీ ఈజీ అబ్బా. ఫస్ట్ కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ ఎయిమ్, దెన్ టార్గెట్ ఇట్.